ఇప్పుడే తాగినాను గైస్, చాలా బాగుంది టీ అయితే. మార్నింగ్ లేస్తూనే టీ అయితే చాలా బాగుంటుంది. పదండి ఒకసారి బయట ఎలా ఉందో వెదర్ చూసాము. అస్సలం వాలేకుమ్ గాయ్స్, జస్ట్ ఇప్పుడే లేసినాను నిద్రలో నుంచి. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు అంతా ఫుల్ కొంచెం బిజీగా ఉంటుంది. ఈరోజు ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూసుకుంటాము. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జుమ్మా ముబారక్. అండ్ సరే ఫ్రెష్ అవుతాం పోయి. ఎవరో నా కొత్త వాళ్ళు వచ్చింటే లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు చేసినాను. క్యాట్స్ అయితే చాలా ఆకలితో ఉన్నారు, సో పోయి ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు ఇప్పుడే క్యాట్స్కి అయితే ఫీడ్ అయితే వేస్తున్నాను. ఎదురా ఎదురా క్యాట్స్కి అయితే ఫుడ్ అయితే వేసినాను, తిన్నారు. అది కూడా పోయి స్నానం చేసేకైతే పోతున్నాను గైస్. జుమ్మా అవుట్ఫిట్ అయితే ఎవరో చూపిస్తాను మీకు, చూడండి మీరు కూడా. ఇప్పుడే స్నానం కూడా చేసుకున్నాను గైస్. ఇక అవుట్ఫిట్ అయితే చూడండి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏముందో చూస్తాం, మనము తింటాము. అవుట్ఫిట్ అయితే ఇప్పుడే మీరు చూసినారు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే తింటాము. ఐ హోప్ గైస్ మీరు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తింటారు. ఎవరైనా తినకపోతే కమెంట్ అయితే చేయండి గైస్. ఇక పొదండి బ్రేక్ఫాస్ట్ ఏముందో పోయి చూస్తాము. బ్రేక్ఫాస్ట్ అయితే మా ఇంట్లో అయితే కుష్కా అయితే చేసినారు గైస్. ఇక టేస్ట్ చేస్తాము, నిజంగా టేస్ట్ ఎలా ఉందో చూస్తాము గైస్. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది గైస్. కుష్కా అయితే ఇక టైం అయితే 12 అయితే అవుతాను గైస్. ఇక లాగిన్ అయితే చేయాలా. పోదండి పోయి లాగిన్ అయితే చేస్తాము. ఇప్పుడే లాగిన్ అయితే చేసినాను. ఇక చూడండి మా చోటి అయితే రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడే మింత్రాలో అయితే ప్యాంట్ అయితే ఆర్డర్ అయితే పెట్టినాను గైస్. అది ఆర్డర్ అయితే వచ్చింది. చూస్తాము దీని లోపల ఏముందో. ఇప్పుడు ప్యాంట్ చూస్తాము, బాగుందా లేదా చూస్తాం మనం. ప్యాంట్ అయితే చాలా బాగుంది. ప్యాంట్ అయితే నిజంగా చాలా బాగుంది గైస్. ఇక నమాజ్ టైం అయితే అవుతుంది. ఇక నమాజ్కి అయితే పోవాలి. నమాజ్ పోయించినాక ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేయాలి గైస్. ఇక లెట్స్ గో టు మస్జిద్. అయితే వేసుకున్నాను గైస్. ఇక నమాజ్కి అయితే పోతున్నాను. అల్హమ్దులిల్లా ఇప్పుడే నమాజ్ అయితే జుమ్మా నమాజ్ అయితే అయిపోయింది గైస్. ఇక పదండి లోపల అయితే పోతాము. లంచ్ ఏముందో తింటాము. వైట్ రైస్ అయితే ఉంది, ఇక్కడ గ్రేవీ అయితే ఉంది. కొంచెము వైట్ రైస్లో గ్రేవీ అయితే ఎక్కుతాము, చికెన్ గ్రేవీ. గైస్ చాలా బాగుంది. ఇప్పుడే లంచ్ అయితే అయింది గైస్. ఇక లంచ్ తర్వాత ఏమైనా స్వీట్ హాట్ ఏమైనా తినాలనిపిస్తుంది. ఏముందో తింటాము ఇప్పుడు. ఆ తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. స్వీట్ అయితే లడ్డు అయితే ఉంది, కవ్వ అయితే ఉంది గైస్. ఇక తింటాము.
చాలా బాగుంది గైస్. వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము ఈవినింగ్ వరకు. వెదర్ ఎలా ఉందో ఒకసారి. వెదర్ చాలా బాగుంది. ఈ వెదర్ లో కూల్ గా ఉంది. టీ అయితే తాగినామంటే నిజంగా చాలా బాగుంటుంది. నిజంగా ఈ క్లైమేట్ లో టీ అయితే తాగుతాను. నిజంగా చాలా బాగుంది. చూస్తూ ఉంటే నిజంగా నాకు చాలా బాగుందండి. మీరు కూడా టీ అయితే చేసుకుని తాగండి. హాట్గా ఉండాలి. అవుతుంది ఇక నమాజ్కి అయితే పోవాలి గైస్. ఇక ట్యూషన్ కిడ్స్ కూడా వచ్చేసినారు గైస్. ఇక మన వర్క్ అయితే ఇంకా అవ్వట్లేదు. ఇక 5 minutes అయిపోతుంది. వర్క్ కూడా అయిపోయింది గైస్. బయట చేస్తే ఫుల్ చలిగా ఉంది గైస్. ఇక స్వెటర్ అయితే వేసుకుంటాము. మీరు కూడా బయట ఎప్పుడైనా పోతే స్వెటర్ అయితే వేసుకోండి కంపల్సరీగా. ఎందుకంటే చలి అయితే ఫుల్గా ఉంది. చూడండి ఒకసారి బాల్కనీ దగ్గర పోయి చూస్తాము. చలి ఎలా ఉందో చూపిస్తాను మీకు. చూడండి గాలి చూడండి ఎలా ఉందో. అది పదండి పైకి పోయి చూస్తాము. చూడండి మన పల్లె మీద చూడండి ఎలా ఉండదో. లైట్ చూడండి, ఇంకా చూడండి గాలి చూడండి ఎలా ఉందో. బయట ఎవరైనా వస్తే కంపల్సరీగా స్వెటర్స్ వేసుకోండి గైస్. హ్యాట్స్ కూడా వేసుకోండి. డిన్నర్ తింటాము. ఐ హోప్ గైస్ మీరు కూడా తింటారు డిన్నర్. తినకపోతే తినేయండి. డిన్నర్ ఏమో పోయి చూస్తాము. అయితే ఇడ్లీ గైస్ టేస్ట్ అయితే చేస్తాము ఎలా ఉందో. సాంబార్ ఇడ్లీ నిజంగా చాలా బాగుంది గైస్. తమిళనాడు స్టైల్ మారింది ఇది. హాట్గా ఇడ్లీ. డిన్నర్ అయితే ఎప్పుడే తినేసినాను. చాలా బాగుంది గైస్ డిన్నర్ అయితే. ఓకే గైస్, ఈ వ్లాగ్ వచ్చి మీకు చాలా బాగా నచ్చింటుంది. కొత్తగా ఎవరైనా వస్తే లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్తో కలుస్తాం. బాయ్ గైస్.